తన జీవితం బాగుంటుందని నేను నమ్ముతున్నాను. కానీ రవి సంయుక్తని చేసుకున్నాడు. నేను కుటుంబానికి తగిన కోడల్ని రావాలి అనుకుంటే రవి తగిన భార్య కావాలి అని అనుకుంటున్నాడు. చూద్దాం ఆ భగవంతుడి నిర్ణయం ఏంటో. అమ్మా, మీరు కొంచెం చెప్పి చూస్తే రవిబాబు బంగారినే పెళ్లి చేసుకుంటాడు కదమ్మా. ఎందుకు మీరు చెప్పట్లేదు? లేదు మణి, ఈ కాలం పిల్లలతో మాట్లాడి పెళ్లి చెయ్యలేము అన్నది నిజం. రవికి బంగారిని చేసుకోవాలి అని ఉండుండొచ్చు, కానీ దాస్తున్నాడు. సంయుక్తని పెళ్లి చేసుకుంటే తనకి ఎన్ని ఇబ్బందులొస్తాయని అర్థమయ్యేలా చెప్తే తనే మనసు మార్చుకుంటాడు. సంయుక్తని బంగారిని కంపేర్ చేసి చూస్తేనే చాలు, రవికే అర్థమైపోతుంది. రవిబాబు అలా చేసుండడు అని అనుకుంటున్నారమ్మా? నాకు తెలీదు, కానీ రవి నిర్ణయించుకున్నాడు అంటే ఈ పని చాలా స్మూత్గా క్లోజ్ అయిపోతుంది. లేదంటే అన్ని వైపుల నుంచి అందరికీ కష్టంగానే ఉంటుంది. నాకెందుకో బంగారీనే ఇంటి కొడలిగా రావాలనుందమ్మా. నేను అదే ఆశపడుతున్నాను, కానీ భగవంతుడు ఏమనుకుంటున్నాడో తెలీదు కదా. అంతేకాదు మణి, బంగారీ కుటుంబానికి రవి నచ్చాలి కదా. దాని గురించి వాళ్లతో నేను మాట్లాడలేదు. రవి జయ పెంచిన బిడ్డ అమ్మ. జయ అన్న కొడుకు జయకి ఎలా నచ్చకుండా ఉంటాడు? మణి, నువ్వే ఆలోచిస్తున్నావు. రవి వాళ్ళకి ఇష్టం లేదా? అయ్యయ్యో, అలాంటిదేం లేదమ్మా. రవిబాబు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. వాళ్ళింట్లో ఒకరిగా చూస్తున్నారమ్మా. బంగారీ కుటుంబం వైపు నుంచి ఎలాంటి ఇబ్బంది లేదు. రవిబాబే దీనికి ఒప్పుకుంటే చాలు. చూద్దాం ఆ భగవంతుడు వాళ్ళకి ఏం రాసి పెట్టాడో. అత్తయ్య, చెప్పు మీనా. అత్తయ్య, అది ఏంటి విషయం? నోటి వరకు వచ్చింది కదా, చెప్పు. అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. మీరు తీసుకున్న నిర్ణయం నాకు నచ్చలేదు. రవి తీసుకున్న నిర్ణయం కూడా నాకు నచ్చలేదు. ఆ సంయుక్త అసలు మనకి సెట్టే అవ్వదత్తయ్య. తను ఎలాంటి అమ్మాయి అనేది మీకు తెలుసు కదా. తెలుసు, కానీ రవి కూడా ఆలోచించాలిగా. మీరనుకుంటే తన మనసు మారుతుంది అత్తయ్య. ఏమైనా చెయ్యండి అత్తయ్య. అత్తయ్య, మా అన్నయ్య పాపం అత్తయ్య. నా కోసం ఎంతెంతో చేశాడు. వెన్నెల చిన్న వయసు నుంచే రవినే చేసుకోబోతున్నాను అని కలలు కంటోంది. ఇప్పుడు కాదు అంటే తనకి ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. రవికి వెన్నెలతో పెళ్లి చేయటానికి ఏదైనా మార్గం చూడండి అత్తయ్య. మీరు చూసి పెంచిన అమ్మాయే కదత్తయ్య వెన్నెల. మీనా, వెన్నెల ఈ ఇంటి అమ్మాయి. తన మీద నాకు బాధ్యతుంది. తనకి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వటం అనేది నా బాధ్యతే. కానీ ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవటం అనేది వాళ్ళ ఇద్దరి భవిష్యత్తుకి మంచిది కాదు, రవికి మంచిది కాదు. లేదత్తయ్య, అది నేను చెప్తే ఒక అర్థం ఉంటుంది. అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకు. కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. మనసు మార్చుకో. అమ్మా, అమ్మా నమస్కారం. నమస్కారం అండి. రండి. ఏంటి పంతులు గారు ఇంత ఆలస్యం? రండి కూర్చోండి. అలాగేనమ్మా, కూర్చోండి. చెప్పండి స్వామి. రవిబాబు పెళ్లికి ముహూర్తం చూడమని చెప్తున్నారు. అందుకని బ్రహ్మాండమైన పూజ చేయించాను. ఆ పూజలో ఎక్కడ లేని ఆటంకాలు వచ్చాయమ్మా.
అప్పుడే నేను ఆయన జాతకాన్ని బాగా పరిశీలనగా చూశాను. అందులో బాబుకు దోషం ఉంది. దోషమా? అవును, ఈ పెళ్లి అంత తేలిగ్గా జరగబోయేది కాదు. ఆ దోషం సరిచేయలేదంటే ఆయన ప్రాణాలకు ఆపద వచ్చే అవకాశం ఉందమ్మా. ఇలాగే ఏదో ఒకటి చెప్తారని నేను అనుకున్నాను. ఈ సంయుక్త లాంటి దాన్ని పెళ్లి చేసుకుంటే ఇలాంటివే వస్తాయి. అత్తయ్య, నేను చెప్పాను కదా, ఇప్పుడు చూసారా? అమ్మా, రవి, నీకేదో దోషం ఉందని పంతులు గారు చెప్తున్నారు. నువ్వేమో ఈ సంయుక్తని పెళ్లి చేసుకుంటానని చెప్తున్నావు. ఈ అమ్మాయి మనకొద్దురా నాన్న. అమ్మ మాట వినరా? మా ఆ? ప్లీజ్ అమ్మా, కాసేపు ఉండమ్మా. మీనా, ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉంటావా? పంతులు గారు, పరిహారం ఉందమ్మా, అది చెయ్యమని చెప్పడానికే నేను వచ్చాను. ముందు ఈ పరిహారం మీరు చేయించండమ్మా. ఇది అయ్యాక ఆ భగవంతుడి మీద నమ్మకంతో మీరు పెళ్లి పనులు మొదలు పెట్టండి. అంతా చక్కగా పూర్తవుతాయమ్మా. అయితే అలాగే చేద్దాం. మంచిదమ్మా, మరి నేను వస్తానమ్మా. మంచిది, సంతోషం. వెళ్ళొస్తానమ్మా. అలాగే. మీనా, జ్యోతిషులు చెప్పినట్టు చేయించాల్సిన పరిహారం చేయించి పెళ్లికి గుళ్ళో తేదీని మాట్లాడేసొద్దాం. అందరం బయలుదేరడానికి ఏర్పాట్లు చూడు. ఇలా చూడు మీనా, ఏది జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. విధిని ఎవ్వరూ మార్చలేము. భయపడకు, చూద్దాం. అలాగే అత్తయ్య. రవి, గుడికి వెళ్ళాలి, రెడీగా ఉండు. ఓకే జాన్. ఏంటండి, గుడి పరిహారం అని అంటున్నారు? మంచి విషయమే కదా అమృత. ఎలా అండి? ఈ పరిహారంతోనే వాళ్ళల్లో వాళ్ళకి గొడవలు పెట్టి ఈ పెళ్లి ఎలాగైనా జరగకుండా చేస్తాను. పెళ్ళంటే ఆ బంగారుతో జరగబోయేదా లేదా సంయుక్తతో జరగబోయేదా? ఈ పూజ పరిహారం అంతా అసంపూర్ణంగా పూర్తయితే ఝాన్సీ అత్తయ్య అనుకునేది తప్పు, రవి అనుకునేది తప్పు అని అందరికీ అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళకి మిగిలిన ఒకే ఆప్షన్ అమృత. ఇది మనకి దొరికిన గోల్డెన్ ఛాన్స్. ఖచ్చితంగా దీన్ని మిస్ చేసుకోకూడదు. వెన్నెల, నువ్వు ధైర్యంగా ఉండరా. అలాగే నీ ఆశ ఖచ్చితంగా నెరవేరుతుంది. సరే నాన్న.